హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హర్ష ట్రైనింగ్స్. ఈ వీడియోలో మనం క్యాలెండర్ అనే టాపిక్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మీరు కనుక ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఓకే, క్యాలెండర్ అనే టాపిక్ నుండి డెఫినెట్లీగా 1 నుండి 2 క్వశ్చన్లు వచ్చే పాసిబిలిటీస్ ఉంటాయండి. అండ్ దట్ వెరీ డెడ్ ఈజీ టాపిక్ అండి. ఓకే, సో 1 by 1 నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. జస్ట్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇట్స్ ఎ జనరల్ టాపిక్ అండి, అందరికి తెలిసిందే. ఓకే, బట్ ఫాస్ట్గా ఎలా సాల్వ్ చేయాలి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, సో క్యాలెండర్ టాపిక్ చూద్దామని ఇక్కడ మనం క్లియర్గా. ఎస్, సో క్యాలెండర్లో నార్మల్ ఇయర్లో అంటే సాధారణ సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటాయండి? 365 రోజులు ఉంటాయండి. సాధారణ సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటాయి? 365 రోజులు ఉంటాయండి. ఈ 365 రోజులు ఎన్ని వారాలు ఉంటాయండి? అంటే ఒక వారానికి ఎన్ని రోజులు అండి? 7 రోజులు. అంటే సో 365 సో డివైడెడ్ బై 7 చేసామనుకోండి మనం ఇక్కడ 52 వారాలు వస్తాయండి. ఓకే, ఎన్ని వారాలు వస్తాయి? 52 వీక్స్ వస్తాయండి. ఓకే, ఎన్ని ఎక్స్ట్రా డేస్ వస్తాయండి? అంటే 1 ఎక్స్ట్రా డే ఉంటుంది. సో 1 ఆడ్ డే అంటాం. ఎక్స్ట్రా డే అనొచ్చు, లేకపోతే ఆడ్ డే అనొచ్చు. తెలుగులో అయితే విషమ రోజులు అంటారు, అంటే ఎక్స్ట్రా రోజులు అని అంటామండి ఇక్కడ మనం. ఓకే, సో విషమ రోజులు అంటాం మనం, రైట్? ఓకే, సో నార్మల్ ఇయర్లో సో 365 రోజులు అంటే సాధారణ సంవత్సరంలో 365 రోజులు, 52 వారాలు. ఓకే, ఒక విషమ రోజు ఉంటుంది, అంటే 1 ఆడ్ డే అని చెప్తామండి ఇక్కడ మనం. సో నెక్స్ట్ అదేవిధంగా లీవ్ సంవత్సరంలో, అంటే లీవ్ సంవత్సరం ఎప్పుడు వస్తుందండి? ప్రతి 4 సంవత్సరాలకు ఒక లీవ్ సంవత్సరం వస్తుంది. అంటే సో లీవ్ సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటాయండి? 366 రోజులు. ఓకే, సో 366 డేస్ ఎన్ని వారాలు ఉంటాయండి? 52 వారాలు ఉంటాయండి. ఓకే, సో అంటే 366 డివైడెడ్ బై 7 చేసామనుకోండి 52 వీక్స్ వస్తాయి. ఎన్ని విషమ రోజులు ఉంటాయంటే 2 విషమ రోజులు ఉంటాయి. అంటే 2 ఎక్స్ట్రా డేస్ ఉంటాయి, 2 ఆడ్ డేస్ ఉంటాయని మీనింగ్ అండి ఇక్కడ. ఓకే, సో ఈ 2 పాయింట్స్ అందరికీ క్లియర్గా తెలిసిందే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఎవ్రీ 4th ఇయర్ ఈజ్ ఏ, ప్రతి 4 సంవత్సరాలకి ఒక లీవ్ సంవత్సరం వస్తుందనే సంగతి మనకి అందరికీ తెలిసిందే. అంటే 400 సంవత్సరాలు అంటే 400 అనేది లీవ్ సంవత్సరం, 800 అనేది లీవ్ సంవత్సరం, 1200 అనేది లీవ్ సంవత్సరం, 1600 అనేది లీవ్ సంవత్సరం అండ్ 2000 అనేది కూడా లీవ్ సంవత్సరమే. ఓకే, ఎవ్రీ 4th ఇయర్ ఈజ్ ఏ లీప్ ఇయర్ అంటాం. 4 సంవత్సరాలకు వచ్చేదాన్ని లీప్ సంవత్సరం అంటాం. 400 సంవత్సరాలకు ఒకసారి వచ్చేదాన్ని మనం సో లీప్ సెంచరీ అంటామండి. ఓకే, లీప్ సెంచరీ. ఇప్పుడు 400 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది ఏమంటాం? లీప్ సెంచరీ అని మనం పిలుస్తూ ఉంటామండి. ఓకే, అంటే ఈ బేసిక్ పాయింట్స్ అండి. ఈ బేసిక్ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలు, ప్రాబ్లమ్స్ అన్ని ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. ఓకే, నెక్స్ట్ ఆడ్ డేస్ అంటే విషమ రోజుని ఎలా కనుక్కుంటాం మనం చూద్దామండి. ఇక్కడ మనం హౌ టు ఫైండ్ అవుట్ ద ఆడ్ డేస్. ఓకే, సో హౌ టు ఫైండ్ అవుట్ ద ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేద్దామండి. అంటే అదనపు రోజులు ఎన్ని ఉన్నాయి ఎక్స్ట్రా కనుక్కుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 10 డేస్ అండి, అంటే 10 రోజుల్లో అదనపు రోజులు ఎన్ని ఉన్నాయని అడిగారు అనుకోండి. అంటే ఒక వారానికి ఎన్ని రోజులు అండి? 7 రోజులు. అంటే ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి ఇప్పుడు క్లియర్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ నేను. ఓకే, సో 10 డివైడెడ్ బై 7 చేస్తామండి. 7 1 7 అండ్ రిమైనింగ్ ఎంత ఉందండి? 3 ఉంది. ఓకే, అంటే 10 రోజుల్లో ఎన్ని అదనపు రోజులు ఉన్నాయంటే 3 డేస్ ఉన్నాయండి. ఓకే, అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ 14 రోజులు అండి. ఓకే, సో 14 డేస్లో హౌ మెనీ ఆడ్ డేస్ అండి? అంటే 14 డివైడెడ్ బై 7 అంటే ఇక్కడ రిమైండర్ తీసుకుంటామండి, శేషం తీసుకుంటాం ఇక్కడ మనం. అంటే 14 రోజుల్లో ఎన్ని అదనపు రోజులు ఉన్నాయంటే 0 ఆడ్ డేస్ అండి. ఓకే, 0 ఆడ్ డేస్. నెక్స్ట్ అదేవిధంగా 20 రోజులు అండి. 20 రోజుల్లో అంటే 20/7 అండి. అంటే ఎన్ని వస్తాయి మనకి ఇక్కడ? 6 ఆడ్ డేస్ ఉంటాయి అనమాట. అంటే 6 అదనపు రోజులు ఉన్నాయని మనకు అర్థమండి ఇక్కడ. అంటే 7తో డివైడెడ్ చేయండి చాలంతే, భాగించేసేయండి. నెక్స్ట్ అండి 29 రోజుల్లో ఎన్ని అదనపు రోజులు ఉన్నాయంటే 1 అదనపు రోజులు ఉందండి. ఎందుకంటే 29 డివైడెడ్ బై అంటే 7 4 28 అండి. అంటే శేషం ఎంత మిగులుతుంది? 1 మిగులుతుంది. అంటే ఒక
అదనపు రోజు ఉందని మీనింగ్ అండి ఇక్కడ. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అండి 31 డేస్లో, ఓకే, సో 31 డేస్లో ఎన్ని అదనపు రోజులు ఉన్నాయంటే 3 అదనపు రోజులు ఉన్నాయని మీనింగ్ అండి ఇక్కడ మనకి. అంటే సో 31 డివైడెడ్ బై 7 అంటే రిమైండర్ ఎంత ఉంటుందండి, 3 ఉంటుంది. సో ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే 7 తోటి భాగించేయండి చాలు, ఇంకేం అవసరం లేదు. ఇస్ ఇట్ క్లియర్ అండి ఆల్ ఆఫ్ యూ? ఎస్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్స్ చూద్దామండి. ఇక్కడ ఇప్పుడు మనం రోజుల్లో చూసుకుంటూ వచ్చేసాం మనం ఇక్కడ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 100 సంవత్సరాలు. ఓకే, సో 100 ఇయర్స్లో ఎన్ని అదనపు రోజులు ఉంటాయంటే 5 అదనపు రోజులు ఉంటాయి, 5 ఆడ్ డేస్ ఉంటాయండి. అంటే చూడండి ఒకసారి ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి అండి. ఫర్ ఎగ్జాంపుల్ లీప్ ఇయర్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 32 సంవత్సరాలు ఉన్నాయనుకోండి. ఈ 32 సంవత్సరాలు అనేది లీప్ సెంచరీయా అంటే లీప్ ఇయరా కాదా మనం చెక్ చేయాలంటే ఏం చేస్తామంటే మనము సో 4తో డివైడెడ్ చేస్తే చాలండి ఇక్కడ మనకి. ఓకే, సో 4తో నిశేషంగా భాగించబడుతుంది. ఓకే, సో 4 32 అంటే 4 32 కాబట్టి శేషం ఎంత వస్తుందండి, 0 వస్తుంది. అంటే ఇచ్చిన సంవత్సరం కానీ అది 4తో కానీ భాగించబడితే అది లీప్ సంవత్సరం అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవేంటి సంవత్సరాలు, 32 సంవత్సరాలు, సో 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, ఇవన్నీ ఏంటి సంవత్సరాలండి. సంవత్సరాలు కానీ ఇస్తే వాటిని 4తోటి మనం భాగించాలి. అదే సెంచరీ ఇయర్స్ అండి. సెంచరీ ఇయర్స్ అంటే 100 ఈజ్ ఎ సెంచరీ, 200 ఈజ్ ఎ సెంచరీ, 300 ఈజ్ ఎ సెంచరీ, 400 ఈజ్ ఎ సెంచరీ. అంటే శతాబ్దాలు కానీ ఇచ్చినప్పుడు వాటిని ఏం చేయాలంటే మనము 400తోటి భాగించాలి. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1956 ఇది సంవత్సరమేనండి. అంటే లాస్ట్ 2 డిజిట్స్ మనం 4తో డివిజిబుల్ చేసామనుకోండి, ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయింది అనుకోండి, 4తో నిశేషంగా భాగించబడింది అనుకోండి, అది లీప్ సంవత్సరం అవుతుంది. అంటే ఇప్పుడు 1900 అండి, ఇది శతాబ్దం అండి, ఇది శతాబ్దం. అంటే 1900ని మనం 400తో మాత్రమే భాగించబడాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానండి ఇక్కడ చూడండి, 100 ఇయర్స్ ఇది శతాబ్దం అండి. శతాబ్దాన్ని మనం 4తో భాగించచ్చా? లేదండి, 400తోటి మనము భాగించాలి. 100 డివైడెడ్ బై 400 అంటే ఇది భాగించబడుతుందా? భాగించబడదు. కాబట్టి మనం ఏం చేద్దామంటే 99 సంవత్సరాలకు తీసుకుందామండి ఇక్కడ మనం. ఓకే, 99 సంవత్సరాల్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయంటే 4 లీప్ ఇయర్స్ ఉంటాయి, 24 లీప్ ఇయర్స్ ఉంటాయండి. 24 లీప్ సంవత్సరాలు ఉంటాయి. రిమైనింగ్ ఎంత ఉంటాయంటే 76 సాధారణ సంవత్సరాలు ఉంటాయండి. ఓకే, అంటే లీప్ సంవత్సరం అంటే ఎన్ని రోజులు ఎక్స్ట్రా ఉంటుందండి? అదనపు రోజులు 2 ఉంటాయండి. 24 ఇంటూ 2 ఎంత అవుతుందండి? 48. సాధారణ సంవత్సరంలో అదనపు రోజులు ఎన్ని ఉంటాయండి? 1 ఉంటుందండి. 76 ఇంటూ 1 ఎంత అండి? 76 అండి. ఓకే, చూడండి 48 ప్లస్ 76 ఎంత అండి? 124 అండి. 124 డివైడెడ్ బై 7 అండి. 7 1లు 7 అండి. రిమైనింగ్ ఎంత ఉంటుందండి? ఇంకా సో 5 ఉంటుందండి, ఇంకా 4. ఓకే, 7 7 49 అంటే శేషం ఎంత ఉంటుంది? 5 ఉంది. ఇప్పుడు చెప్పాను కదా మీకు. సో 100 సంవత్సరాలలో ఎన్ని అదనపు రోజులు ఉంటాయంటే 5. అంటే ఈ చెత్త మొత్తం మీకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి, మీకు క్లియర్గా ఉండడానికి మాత్రమే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో ఇయర్స్ ఇచ్చినప్పుడు, ఓకే, 100 ఇయర్స్ ఇచ్చినప్పుడు ఎన్ని అదనపు రోజులు ఉంటాయండి? 5 అదనపు రోజులు ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా 200 సంవత్సరాలు అంటే సో 200 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి, హౌ మెనీ ఆడ్ డేస్ ఉంటాయంటే ఎన్ని అదనపు రోజులు ఉంటాయంటే సో 100కి ఎన్ని రోజులు అండి? 5. ఇంకొక 100కి ఎంత అండి? 5. అంటే టోటల్ సమ్ ఎంత అండి? 10 అండి. 10/7 అంటే ఎంత అండి? 3 అండి. అంటే 200 సంవత్సరాల్లో ఎన్ని అదనపు రోజులు ఉంటాయండి? 3 అదనపు రోజులు ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా 300 సంవత్సరాలండి. సో 300 సంవత్సరాలు ఎన్ని అదనపు రోజులు ఉంటాయి? 100కి 5, ఇంకొక 100కి 5, ఇంకొక 100కి 5 అంటే టోటల్ 15 అండి. 15/7 అంటే ఎంత అండి? 1. ఓకే, 1 ఆడ్ డే. నెక్స్ట్ అండి అదేవిధంగా 400 సంవత్సరాలకి, సో 400 సంవత్సరాలకి అంటే ఒక సంవత్సరానికి 5, ఇంకొక సంవత్సరానికి 5, ఇంకొక సంవత్సరానికి 5, ఇంకొక సంవత్సరానికి 6. ఎందుకు? 400 ఇయర్స్ అనేది లీప్ సెంచరీ కదా. లీప్ సెంచరీ అన్నప్పుడు ఒక రోజు ఎక్స్ట్రా అవసరం మనకు తెలుసు కదా, అందుకని ఇక్కడ 6 తీసుకుంటున్నానండి. టోటల్ సమ్ ఎంత అండి? 21. 21/7 ఎంత అండి? 0. అంటే 400 సంవత్సరాల్లో ఎన్ని అదనపు రోజులు ఉంటాయంటే 0. ఓకే, 0 ఆడ్ డేస్ ఉంటాయని మీనింగ్ అండి ఇక్కడ. ఓకే, ఇంకా ఈజీ అనండి. 500 సంవత్సరాలు, 500 సంవత్సరాలకి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 5. నెక్స్ట్ అండి 600 ఇయర్స్కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 3.
700 ఇయర్స్కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి 1, 800 ఇయర్స్కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి 0. అంటే 5310 ఈజ్ ఏ సైక్లిక్ కోడ్ అండి. అదొక సైక్లిక్ కోడ్లో రిపీట్ అవుతూ ఉంటుంది. అంటే మళ్ళీ 900 సంవత్సరాలకి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి 5 ఆడ్ డేస్. సో 1000 ఇయర్స్కి అండి సో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి 310. 5310 అనేది సైక్లిక్ కోడ్ అండి. ఓకే, సో ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. అంటే 5310 ఎలా వచ్చిందో మీకు క్లియర్గా ఉండడానికి మాత్రమే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఓకే, నెక్స్ట్ అండి సో కోడ్స్ ఉంటాయండి. అంటే డే కోడ్, మంత్ కోడ్, సెంచరీ కోడ్ ఇలా ఉంటాయి. ఆ కోడ్స్ గుర్తుపెట్టుకోండి, ఇంకా ప్రాబ్లమ్స్ అన్ని ఫాస్ట్గా మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. ఇక్కడ చూడండి సో వారానికి 7 రోజులు ఉంటాయి మనకి. ఆదివారం నుంచి సో శనివారం వరకు ఇక్కడ నోట్ చేశారండి. సండే టు సాటర్డే. ఆదివారం కోడ్ ఎంత అండి 0, మండే కోడ్ 1, ట్యూస్డే 2, వెనస్డే 3, థర్స్డే 4, ఫ్రైడే 5, సాటర్డే 6 అండి. అంటే ఇవన్నీ ఏంటంటే రిమైండర్స్, ఇవన్నీ ఏంటి అంటే శేషాలు. శేషం కానీ 0 వచ్చింది అనుకోండి ఆ రోజు ఏమవుతుందండి సండే అవుతుంది. శేషం కానీ 1 వచ్చింది అనుకోండి ఆ రోజు ఏమవుతుందండి మండే. శేషం కానీ 6 వచ్చింది అనుకోండి ఆ రోజు ఏమవుతుందండి సాటర్డే అవుతుంది. ఇది మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. ఓకే, నెక్స్ట్ అండి సెంచరీ కోడ్స్ అండి. 1600 నుంచి 1699 వరకు ఇవన్నీ షార్ట్ కట్ కోడ్స్ అండి. 1600 నుంచి 1699 వరకు మధ్యలో ఏ ఇయర్ వచ్చినా అంటే 1656 కోడ్ ఎంత అండి 6 అండి. ఇంకా ఏ ఇయర్ వచ్చినా సరే వాటి కోడ్ ఎంత అవుతుంది 6 అవుతుంది. అంటే ప్రతి సంవత్సరం కోడ్ గుర్తుపెట్టుకోవాలనుకుంటే కొంచెం డిఫికల్టీ అనిపిస్తుందండి. సో అందుకని 1600 నుంచి 1699 వరకు మధ్యలో ఏ ఇయర్ ఇచ్చినా సరే ఆ కోడ్ ఏమవుతుంది 6 అవుతుంది. అదేవిధంగా 1700 to 1799 బిట్వీన్ ఎనీ ఇయర్ కోడ్ ఇస్ 4 అండి. 1800 to 1899 బిట్వీన్ ఎనీ ఇయర్ కోడ్ ఇస్ 2 అండి. 1900 to 1999 బిట్వీన్ ఎనీ ఇయర్ కోడ్ ఏమవుతుందండి 0 అవుతుంది. అంటే ఇప్పుడు 2000 to 2099 సో బిట్వీన్ ఎనీ ఇయర్ కోడ్ ఏమవుతుంది 6 అవుతుంది. ఇది కూడా సైక్లిక్ కోడ్ అండి. 6420 ఇస్ ఏ సైక్లిక్ కోడ్ అండి. అంటే సో 2100 to 2199 బిట్వీన్ ఎనీ ఇయర్ కోడ్ 4 అవుతుందండి. ఇప్పుడు డౌట్ వస్తుంది కొంతమందికి. ఓకే సార్ ఇప్పుడు 1500 ఇస్తే 1500 నుండి 1599 వరకు బిట్వీన్ ఎనీ ఇయర్ కూడా ఏమవుతుందండి 0 అయిపోతుంది. నెక్స్ట్ 1400 నుండి 1499 బిట్వీన్ ఎనీ ఇయర్ కోడ్ ఏమవుతుంది 2 అవుతుంది. 1300 నుంచి 1399 మధ్యలో కోడ్ ఏమవుతుందండి 4 అవుతుంది. 1200 నుంచి 1299 బిట్వీన్ ఎనీ ఇయర్ కోడ్ ఏమవుతుంది 6 అవుతుంది. అంటే 6420 అనేది సైక్లిక్ కోడ్ అండి. సో ఇవే ఎందుకు చెప్పామంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇయర్స్ ఎక్కువగా అడుగుతుంటారు కాబట్టి సో ఈ కోడ్స్ చెప్పామండి ఇక్కడ మనం. రైట్, ఈ కోడ్స్ గుర్తుపెట్టుకోండి 6420 అనేది. నెక్స్ట్ అండి ఓకే సో మంత్ కోడ్స్ అండి. మీకు తెలిసిందే టోటల్ 12 నెలలు ఉంటాయి మనకి. 12 మంత్స్ ఉంటాయి. 12 మంత్స్ జనవరిలో 31 రోజు ఉంటుంది. ఫిబ్రవరిలో అది సాధారణ సంవత్సరం అయితే 28 రోజులు ఉంటాయి. సో లీప్ సంవత్సరం అయితే 29 రోజులు ఉంటాయి. మార్చ్ కోడ్ వచ్చేసరికి 31. ఓకే అంటే మార్చ్ ఎన్ని రోజులు ఉంటాయి 31. ఏప్రిల్లో 30. సో ఇది మనకు తెలిసింది కాబట్టి ప్రాబ్లం ఏం లేదండి. ఇక్కడ మనకి ఏంటంటే ఈ కోడ్స్ కావాలి. ఇక్కడ మనకి మంత్ యొక్క కోడ్స్ ఎలా వచ్చినాయో నేను చెప్తానండి. సో ఈ ఆడ్ డేస్ కూడా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు తెలుసండి. ఎందుకంటే 31 డివైడెడ్ బై 7 వేసాం అనుకోండి ఆడ్ డేస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మీకు అంటే అదనపు రోజులు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు తెలుసండి. 31/7 అంటే శేషం ఏమవుతుందండి 3 మిగులుతుంది. అది ఆడ్ డేస్ అవుతుంది ఇక్కడ మనకి. ఓకే నెక్స్ట్ 28 అంటే సాధారణ సంవత్సరం. సో 7×4 = 28 శేషం ఏమవుతుంది 0 అవుతుంది. ఓకే అదే లీప్ సంవత్సరం అనుకోండి సో శేషం ఎంత అవుతుంది 1 అవుతుంది. సో ఇవన్నీ మీకు క్లియర్గా తెలుసండి. సో అదనపు రోజులు కూడా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ ఈ కోడ్స్ ఓకే ఈ కోడ్స్ ఎలా వచ్చినా గుర్తుపెట్టుకుంటే చాలు ఇక్కడ. సో నేనైతే ఎలా గుర్తుపెట్టుకుంటానంటే సో ఫస్ట్ 6 నెలలుగా డివైడ్ చేసుకుంటాను. ఓకే అండ్ 3 నెలలుగా మళ్ళీ డివైడ్ చేసుకుంటానండి. అంటే ఎలా కూడా గుర్తుపెట్టుకుంటానంటే 033 నెక్స్ట్ 614 అండి. అంటే టోటల్ 12 నెలలు 6 నెలలుగా డివైడ్ చేసుకుంటాను. తర్వాత 3 నెలలుగా డివైడ్ చేస్తానండి ఇక్కడ నేను. అంటే ఫస్ట్ 3 నెలల కోడ్ ఎంతండి 033. లాస్ట్ 3 నెలల కోడ్ ఏంటండి 035. అంటే ఇక్కడ +2 యాడ్ చేసి నాకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 3 మంత్స్కి 614. నెక్స్ట్ 3 మంత్స్కి 625. ఇక్కడ +1 ఇక్కడ +1 చేసినట్టు ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే ఇలా బ్లైండ్గా గుర్తుపెట్టుకుంటే చాలండి. ఇక్కడ మనం ఫాస్ట్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అసలు ఈ కోడ్స్ ఎలా వచ్చినాయి నేను చెప్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే 033 035 614 625 ఎలా వచ్చినా క్లియర్గా చెప్తానండి. ఇక్కడ చూడండి ఏం లేదండి ముందు నెల యొక్క
అదనపు రోజులు మరియు వాటి యొక్క కోడ్ని కలిపి నెక్స్ట్ డే యొక్క నెక్స్ట్ మంత్ యొక్క కోడ్ అని రాస్తామండి. సో జనవరి కన్నా ముందు నెలలు ఏమైనా ఉంటాయండి? ఉండవు కాబట్టి 0 అని తీసుకున్నాను ఇక్కడ నేను. ఓకే, జనవరి కన్నా ముందు నెలలు ఏమి ఉండవు కాబట్టి వాటి కోడ్ ఏం తీసుకున్నాం? 0 అని రాశానండి. ఓకే, నెక్స్ట్ అండి ఇక్కడ. సో మీకు ఆల్రెడీ తెలుసు జనవరి యొక్క అదనపు రోజులు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో, ఎందుకంటే 31/7 చేసామనుకోండి శేషం 3 వస్తుంది కాబట్టి. ఇప్పుడు చూడండి 0 + 3 ఎంత అండి? 3 అవుతుంది. అంటే ఫిబ్రవరి కోడ్ ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఓన్లీ సాధారణ సంవత్సరం గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. లీప్ సంవత్సరం గురించి తర్వాత మాట్లాడతానండి నేను ఇక్కడ. ఓకే, సో సాధారణ సంవత్సరంలో ఎన్ని అదనపు రోజులు ఉంటాయి? ఫిబ్రవరిలో 0 ఉంటాయి. అంటే 0 + 3 ఏమవుతుందండి? 3 అవుతుంది. అంటే మార్చ్ కోడ్ ఎంత అవుతుంది? 3 అవుతుందండి. గుర్తుపెట్టుకోండి, ముందు నెల యొక్క ఆడ్ డేస్ ప్లస్ కోడ్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ మంత్ కోడ్ అవుతుందండి ఇక్కడ. నెక్స్ట్ అండి 3 + 3 ఏమవుతుంది? 6 అవుతుంది. 6 + 2 ఎంత అవుతుంది? 8 అవుతుంది. 8/7 అంటే ఎంత అండి? 1 అండి. ఓకే, ఇది 1. నెక్స్ట్ సో 1 + 3 ఎంత అవుతుందండి? 4 అండి. 4 + 2 ఎంత అవుతుందండి? 6 అవుతుందండి. 6 + 3 ఎంత అవుతుందండి? 9 అండి. 9/7 ఎంత ఉంది? 2 అండి. సో 2 + 3 ఎంత అండి? 5 అండి. 5 + 2 ఎంత అండి? 7 అండి. అంటే 7/7 ఎంత అవుతుందండి? 0 అవుతుందండి. 0 + 3 ఎంత అవుతుందండి? 3 అవుతుందండి. 3 + 2 ఎంత అవుతుందండి? 5 అవుతుందండి. ఓకే, సో ఇలా గుర్తుపెట్టుకున్నా. 033 035 614 625 అండి. మంత్ కోడ్స్ ఇలా గుర్తుపెట్టుకుంటే చాలండి. మనం ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఫాస్ట్గా మనము సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటామండి. ఓకే, సో ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనం. ఇక్కడ చూడండి 5310 అంటే 5 అంటే ఏంటంటే ఫ్రైడే. 5 అంటే ఏంటంటే ఫ్రైడే. ఓకే, 3 అంటే ఏమంటే వెనస్డే, మీకు ఆల్రెడీ తెలుసు అండి. నెక్స్ట్ 1 అంటే మండే. సో 0 అంటే సండే. శతాబ్దపు అంటే లాస్ట్, అంటే సంవత్సరాలు లాస్ట్ రోజు ఏమవుతుందండి? అయితే ఫ్రైడే అవ్వాలి, వెనస్డే అవ్వాలి, మండే అవ్వాలి, సండే అవ్వాలి. సో ఈ 4 రోజులు మాత్రమే ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 ఇయర్స్ కదండి. సో ఈ 100వ సంవత్సరంలో లాస్ట్ రోజు ఏమవుతుంది? ఈ 4 రోజుల్లో ఏదో ఒక రోజు అవుతుందని మీనింగ్ అండి ఇక్కడ మనకి. ఓకే, శతాబ్దపు చివరి రోజు ఏమవుతుంది? శుక్రవారం అవ్వచ్చు, బుధవారం అవ్వచ్చు, సోమవారం అవ్వచ్చు, లేదా ఆదివారం అయినా అవ్వచ్చు. అంటే లేక ఇక్కడ అవ్వని రోజులు ఏంటంటే మంగళవారం అవ్వదు. నెక్స్ట్ అండి థర్స్డే, గురువారం అవ్వదు. నెక్స్ట్ ఏమవుతుందండి? ఓకే, సో ట్యూస్డే, థర్స్డే. నెక్స్ట్ ఏముందండి ఇక్కడ? మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఓకే, సాటర్డే. ఈ 3 రోజులు తప్ప మిగతా 4 రోజులు శతాబ్దపు చివరి రోజు అవుతుంది. అంటే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇక్కడ. సో దీనికి సంబంధించి ఒక బిట్ కూడా మనకు వస్తుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో మీకోసం ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆఫ్టర్ దట్ కానిస్టేబుల్ ఎస్ఐలో అడిగిన ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ నేను నీట్గా 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తానండి. ఓకే, సో జస్ట్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఈరోజు డేట్ ఎంత అండి? ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డేట్ ఎంత అండి? 29/12/2022. ఈరోజు ఏంటండి? సో ఈరోజు సరికి థర్స్డే, ఈరోజు గురువారము. అసలు ఈ కోడ్స్ అన్ని ఉపయోగించి మనకి ఈ డే వస్తుందో లేదో మనం చెక్ చేద్దామండి. అంటే మీకు అర్థం అవ్వడానికి ఈ ప్రాబ్లం నేను 3 స్టెప్స్లో చెప్తానండి. వన్స్ అర్థమైంది అనుకోండి, సింగిల్ స్టెప్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. జస్ట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు. మీకు అర్థం అవ్వాలి కాబట్టి ఫస్ట్ ప్రాబ్లం 3 స్టెప్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే గివెన్ డేట్ ప్లస్ గివెన్ ఇయర్ లాస్ట్ 2 డిజిట్స్ అండి. సో గివెన్ డేట్ ఎంత అండి? 29 ప్లస్ గివెన్ ఇయర్లో లాస్ట్ 2 డిజిట్స్ ఎంత అండి? 22 అండి. సో టోటల్ సమ్ చేయండి. 29 ప్లస్ 22 ఎంత అండి? 51. ఇది ఫస్ట్ స్టెప్ అండి. ఫస్ట్ స్టెప్ ఏంటండి? గివెన్ డేట్ ప్లస్ గివెన్ ఇయర్ లాస్ట్ 2 డిజిట్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే గివెన్ ఇయర్ లాస్ట్ 2 డిజిట్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి? 22 సంవత్సరాలలో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటే 4 5 ఎంత అండి? 20. అంటే ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయండి? 5 లీప్ ఇయర్స్ ఉంటాయి. ఓకే, 22 సంవత్సరాల్లో ఎన్ని లీప్ సంవత్సరాలు ఉంటాయంటే 5 లీప్ సంవత్సరాలు ఉంటాయి. అంటే సెకండ్ పాయింట్ అంటే ఫైండ్ అవుట్ ద హౌ మెనీ లీప్ ఇయర్స్, ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి మనము కనుక్కోవాలి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ స్టెప్, సో స్టెప్ 1 అండి. స్టెప్ 1 ప్లస్ స్టెప్ 2 ప్లస్ మంత్ కోడ్
ప్లస్ సెంచురీ కోడ్ డివైడెడ్ బై 7 అండి. ఓకే, స్టెప్ 1 సమ్ ఎంత అండి 51. ఓకే, నెక్స్ట్ అండి స్టెప్ 2 ఎంత అండి 5 అండి. ఓకే, నెక్స్ట్ అండి సో మంత్ కోడ్ అని చెప్పాను ఇక్కడ మీకు. సో ఇదే మంత్ అండి డిసెంబర్ అండి. సో డిసెంబర్ మంత్ కోడ్ ఎంత అండి 5 అండి. ఓకే, 5 తీసుకున్నాం ఇక్కడ మనం. ప్లస్ అండ్ నెక్స్ట్ సెంచురీ కోడ్ అండి ఇక్కడ మనకి. సెంచురీ కోడ్ అంటే ఎంతండి ఇక్కడ సో 2022 కాబట్టి ఇక్కడే ఉంది మనకి ఇక్కడ. అంటే 6 తీసుకుంటామండి ఇక్కడ మనం. 6 దెన్ డివైడెడ్ బై 7 తీసుకుంటామండి ఇక్కడ మనం. డివైడెడ్ బై 7 అండి. ఇప్పుడు చూడండి ఒకసారి. సో 51 ప్లస్ 10 అండి 61. 61 ప్లస్ 6 ఎంత అండి 67. 67 డివైడెడ్ బై 7. 67 డివైడెడ్ బై 7 అండి. సో క్యాలిక్యులేట్ చేద్దామండి ఇక్కడ మనం. సో 7 9 63 అంటే ఏముందండి ఇక్కడ రిమైనింగ్ మనకి ఇక్కడ 4 ఉంది. అంటే ఇప్పుడు చూడండి 4 అంటే విచ్ డే అండి థర్స్డే, గురువారమే కదండి. సో ఆల్రెడీ ఇందాక చెప్పాను. సో శేషం కానీ 4 వచ్చింది అనుకోండి, అది ఏ వారం అవుతుంది గురువారం అవుతుంది. అంటే 29/12/2022 గురువారం అవుతుందా అండి? ఎస్, గురువారం అవుతుంది. ఇలా కోడ్స్ అని మనము సో యూజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ మనం వెళ్తూ ఉంటామండి. ఓకే, సో ప్రాబ్లం కానీ అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, డెఫినెట్లీ మీకు రిప్లై ఇస్తానండి. ఓకే, బట్ మీకు ప్రాక్టీస్ చేసే అంతవరకు మాత్రమే సో ఈ 3 స్టెప్స్ యూజ్ చేయండి. అదర్వైజ్ 3 స్టెప్స్ ఏం అవసరం లేదండి. ఈ థర్డ్ స్టెప్ ఒకటి తెలిస్తే చాలండి, ప్రాబ్లమ్ని క్లియర్గా సాల్వ్ చేసుకుంటూ మనం వెళ్ళిపోతామండి. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ప్రాబ్లమ్స్ అని ఇంకా ఫాస్ట్గా మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతామండి. క్రింది వానిలో లీపు సంవత్సరం ఏది? సో లీప్ సంవత్సరం ఏమన్నా అంటే ఏంటండి ఇక్కడ నార్మల్ ఇయర్ ఇచ్చాడు అనుకోండి డివైడెడ్ బై 4 చేస్తాం. అదే సెంచురీ ఇయర్స్ ఇచ్చాడు అనుకోండి డివైడెడ్ బై 400 చేస్తాం. సో 2007, 2016, 2001, 1997 ఇవన్నీ సాధారణ సంవత్సరములే కదండి. అంటే ఇప్పుడు చూడండి 4తో డివిజిబుల్ అంటే 4 గుణిజాలు ఇవి చూడండి ఒకసారి 16. 2016 అంటే ఇది 4తో భాగించబడుతుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి 2016 అనేది లీపు సంవత్సరము. సో 7/1/97 అనేది 4తో డివిజిబుల్ అవుతుందా? కాదు. అందుకని 2016 అనేది లీపు సంవత్సరము. రైట్, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సెకండ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇక్కడ మనం సాధారణ సంవత్సరంలో 1వ తేదీ గురువారం అయితే ఆ సంవత్సరంలో ఆఖరి తేదీ ఏ వారం అగును? వెరీ గుడ్ అండి, గుడ్ క్వశ్చన్ అండి ఇక్కడ. సో మరి క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్గా మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి ఇక్కడ మనం. ఓకే, ఓకే చూడండి ఒకసారి. ఫస్ట్ జనవరి 1 అండి. సో జనవరి 1 ఏ వారం అంటే అండి గురువారం. జనవరి 1 గురువారం అయితే సో డిసెంబర్ 31 ఏ వారం అగుతుంది అంటున్నాడు ఇక్కడ మనకి. అంటే ఇప్పుడు చూడండి ఒకసారి జనవరి 1కి అండ్ డిసెంబర్ 31కి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉందండి 364 రోజులు ఉందండి. సో 364 రోజులు ఉంది కాబట్టి సో 364 డివైడెడ్ బై 7 చేసామనుకోండి. ఓకే, సో ఫాస్ట్గా సాల్వ్ చేద్దామండి. ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో 7 5 35. ఓకే, అండ్ రిమైనింగ్ ఎంత ఉందండి 14 అండి. 7 2 14 అంటే శేషం ఎంత ఉందండి 0 అంటే ఏమవుతుందండి సో సేమ్ డే అవుతుందండి. అంటే జనవరి 1 గురువారం అయితే డిసెంబర్ 31 కూడా గురువారం అవుతుంది. శేషం 0 అంటే ఏంటండి సో సేమ్ డే అని మీనింగ్ అండి. మరి శేషం 0 అంటే సరే 0 అంటే సండేకి వెళ్ళొద్దండి. ఇలాంటి ప్రాబ్లంలో 0 వచ్చింది అనుకోండి అంటే సేమ్ డే అవుతుంది. అర్థమైందండి? ఓకే, సో 0 అంటే ఆదివారం కాదు సార్ అని చెప్పి ఫీల్ అవ్వద్దండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సో జనవరి 1 గురువారం అయితే సో డిసెంబర్ 31 ఏ వారం అవుతుంది అన్నప్పుడు ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సో 0 వచ్చిందంటే సో సేమ్ డే అవుతుందని మీనింగ్ అండి. అంటే విచ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి? ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. ఇక్కడ మనం ఒక శతాబ్దం చివరి రోజు క్రింది వానిలో ఏ రోజు కాదు? ఇందాక మీకు చెప్పానండి ఇక్కడ నేను 5310 కోడ్ యూజ్ చేయమని చెప్పాను. అంటే 5 అంటే ఫ్రైడే, 3 అంటే వెనస్డే, 1 అంటే మండే, 0 అంటే సండే. ఇంక ఏ రోజులు అవ్వదు? సో ట్యూస్డే అవ్వదు, నెక్స్ట్ థర్స్డే అవ్వదు, గురువారం అవ్వదు, శనివారం అవ్వదు. ఈ 3 రోజుల్లో ఆప్షన్ చూడండి ఒకసారి.
గురువారం ఉంది, ఓకే, నెక్స్ట్ బుధవారం, సోమవారం, శుక్రవారం ఓకే, సో అవుతుంది మనకి. కాదు అని అడిగినాడు, ఏ రోజు కాదు అంటే గురువారం కాదు. ఆల్రెడీ ఎందుకో మీకు తెలుసండి ఇక్కడ మనకి, రైట్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్ అండి ఆల్ ఆఫ్ యూ? ఎస్. నెక్స్ట్ అండి, ఒక లీప్ సంవత్సరం చివరి రోజు శనివారం అయినా అదే సంవత్సరం మొదటి రోజు ఏ వారం అగును? వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. ఓకే, ఒక లీప్ సంవత్సరం అండి 366 రోజులు అంటే సో డిసెంబర్ 31st. ఓకే, ఒక లీప్ సంవత్సరం చివరి రోజు శనివారం అయితే అదే సంవత్సరం మొదటి రోజు సో జనవరి 1st ఏ డే అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే చాలండి ఇక్కడ మనం. ఓకే, సో మరి క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్గా మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి ఇక్కడ. సో లీప్ సంవత్సరం కావున 1వ రోజు వెనక అగును. ఓకే, సో వెనక అగును అంటే ఏమవుతుంది అక్కడ? శుక్రవారం అవుతుంది. సో 1 డే బ్యాక్ వెళ్ళిపోతాం కదా మనము. సో 1 డే బ్యాక్ వెళ్ళేమనుకోండి, అప్పుడేమవుతుందండి? ఫ్రైడే అవుతుంది. ఓకే, ఫ్రైడే అవుతుంది. సో క్లియర్ కదండి? సో ఐ థింక్ వెరీ డెడ్ ఈజీ క్వశ్చన్ అండి. నాకు విచ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్? ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్ గైస్ ఆల్ ఆఫ్ యూ? ఎస్. సో ఎందుకు అంటే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో జనవరి 1st సో డిసెంబర్ 31st డిఫరెన్స్ ఎంత ఉందండి? 365. అది లీప్ సంవత్సరం అండి. యాక్చువల్గా 366 ఉండాలి మనకి అక్కడ. 366లో అంటే ఒక రోజు బ్యాక్ వెళ్తాం బట్టి 365 రోజులు ఉంటుందండి మనకి ఇక్కడ. సో 365 డివైడెడ్ బై 7 చేసామనుకోండి, సో 7×5 35, రిమైనింగ్ 15 ఉంటుంది. 7×2 14. డిఫరెన్స్ ఎంత ఉందండి? 1 ఉంది. అంటే వెనకకి వెళ్ళాలి కాబట్టి మనం మైనస్ చేసామండి. సాటర్డే -1 ఎంతండి? ఫ్రైడే అవుతుంది. క్లియర్ కదండి ఆన్సర్? ఎస్, వెరీ గుడ్ అండి. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి ఇక్కడ మనం. ఈ రోజు సోమవారం 61 రోజుల తర్వాత వచ్చే వారం ఏంటి? ఓకే, ఐ థింక్ వెరీ డెడ్ ఈజీ ప్రాబ్లం అండి. సో ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 61 డివైడెడ్ బై 7 చేయండి అండి. ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుందంటే 5 వస్తుందండి. ఈ రోజు ఏమన్నాడు? మండే అంటే కోడ్ ఎంత అండి? 1 అండి, అంటే 6. ఓకే, 6 అంటే ఏంటండి? సాటర్డే. ఓకే, సో 61 రోజుల తర్వాత సో వచ్చే వారం ఏంటండి? శనివారం అవుతుంది. మరి క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్గా సాల్వ్ చేయొచ్చండి. అది ఏ నెంబర్ అయినా ప్రాబ్లం లేదండి. ఈ రోజు సోమవారం అయితే 61వ రోజుల తర్వాత వచ్చే వారం ఏంటంటే శనివారం అవుతుంది. అంతేగాని చాలామంది ఫస్ట్ మండే అనుకోండి, నెక్స్ట్ మండే 8th వస్తుంది, నెక్స్ట్ మండే 15 వస్తుంది, ఇలా రాసుకోవద్దండి, టైం వేస్ట్ అయిపోతుంది ఇక్కడ మనకి. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ప్రాబ్లం ఫాస్ట్గా సాల్వ్ చేసి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోవాలండి ఇక్కడ మనం. రైట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఇక్కడ మనం. జూలై 3 ఆదివారం అయిన అదే నెలలో 3వ శనివారం ఎప్పుడు? ఓకే, సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో జూలై 3rd సండే అనుకోండి. నెక్స్ట్ సండే ఎప్పుడు వస్తుందండి? 10వ తారీఖు సండే వస్తుంది. నెక్స్ట్ సండే ఎప్పుడు వస్తుందండి? 17వ తారీఖు సండే వస్తుంది. అండ్ ఇప్పుడు చూడండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో జూలై 3 ఆదివారం అయితే 2 ఏమవుతుందండి? సాటర్డే అవుతుంది. మనకేం కావాలి? 3వ శనివారం కావాలి. 3వ శనివారం. ఓకే, సో చూడండి ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ సాటర్డే ఎప్పుడు వస్తుంది? 2 సాటర్డే వచ్చింది అనుకోండి. నెక్స్ట్ 9 కూడా సాటర్డే వస్తుంది. అంటే నెక్స్ట్ సాటర్డే ఎప్పుడు వస్తుంది? 16 కూడా సాటర్డే వస్తుంది. అంటే విచ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి? ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 16 కూడా సో 3వ శనివారం వస్తుంది మనకి. రైట్, దట్ ఈస్ ద ఆన్సర్ అండి. మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చాలండి, ఆటోమేటిక్ మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. జనవరి 1, 2008 నాడు మంగళవారం అయితే, ఓకే, సో చూడండి ఒకసారి 01 జాన్. సో జాన్ 2008 ఈజ్ విచ్ డే అండి? ట్యూస్డే. సో ట్యూస్డే అయితే జనవరి 1, ఓకే, 01 సో జనవరి అండ్ 2009 అండి అయితే ఏ వారం అగును? వెరీ గుడ్ అండి. ఇక్కడ సేమ్ డేట్ ఇచ్చాడు కాబట్టి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, సేమ్ మంత్ ఇచ్చాడు కాబట్టి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. 2008 నుంచి 2009 అండి ఇక్కడ. ఓకే, 2008 నుంచి 2009 అంటే సో 1 year కంప్లీట్ అయిపోయింది ఇక్కడ మనకి. సో 1 year కంప్లీట్ అయింది కాబట్టి ఒకటి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 2008 అనేది లీప్ సంవత్సరం అండి. అంటే ఫిబ్రవరిలో ఒక రోజు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎన్ని ఎక్స్ట్రా డేస్ ఉంటాయండి? అదనపు రోజులు ఉంటాయి, 2 ఉంటాయండి ఇక్కడ మనకి. అంటే ట్యూస్డే +2 యాడ్ చేసామనుకోండి, సో
మంగళవారం 2 రోజులు యాడ్ చేసి ఏమవుతుందండి, గురువారం అవుతుంది. ఓకే, సో 1 జనవరి 2009 ఏ వారం అవుతుందండి, గురువారం అవుతుంది. విచ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సో మీరు ప్రాబ్లమ్ని కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్గా మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. నెక్స్ట్ అండి, 12 ఫిబ్రవరి 1996 మంగళవారం అయిన 12 ఫిబ్రవరి 2000 ఏ వారం అగును? వెనక్కి వెళ్ళిపోయారు ఇక్కడ. ఓకే, చూడండి ఒకసారి. 12 ఫిబ్రవరి 1996 ఓకే ఏమవుతుందంటే మంగళవారం, ట్యూస్డే. దెన్ 12 ఫిబ్రవరి నెక్స్ట్ 2000 సంవత్సరం ఓకే ఏ వారం అగును? ఎనీవన్ గైస్, వాట్ ఈస్ ఆన్సర్ అండి? ఓకే చూద్దామండి ఒకసారి చూడండి. సో ఇక్కడ క్లియర్గా రాస్తే మీకు అర్థమవుతుంది రాస్తానండి. 96, సో 97 ఓకే 98 అండ్ 99 అండ్ 2000 అండి ఇక్కడ. సో చూడండి ఒకసారి, 96 అనేది లీప్ సంవత్సరం అండి. ఇక్కడ మనకి లీప్ సంవత్సరం కాబట్టి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి ఇక్కడ? 2 ఉంటాయి. సో 97 నుంచి 98 అనేది నార్మల్ ఇయర్ కాబట్టి 1 ఆడ్ డే ఉంటుందండి. ఓకే, ఎన్ని ఎక్స్ట్రా డేస్, ఎన్ని అదనపు రోజులు ఉన్నాయి మనం చూస్తున్నాం ఇక్కడ. మనం 99 నార్మల్ ఇయర్ కాబట్టి 1 ఆడ్ డే ఉంటుంది. అండ్ 99 2000 వరకు కూడా 1 ఆడ్ డే మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఫిబ్రవరి 28 దాకా వెళ్ళలేదండి, మనం ఫిబ్రవరి 12 వరకు ఇక్కడ ఉన్నాం మనం ఇక్కడ. అందుకబట్టి సో 1 ఎక్స్ట్రా డే మాత్రమే ఉంటుందండి. 2, 3, 4, 5 అండి ఇక్కడ మనకి. ఓకే ఓకే ఇవి మొత్తం యాడ్ చేయండి. 2, 3, 4, 5 అండి. సో ఆల్రెడీ మనకి చెప్పండి ఇక్కడ 12 ఫిబ్రవరి 1996 ట్యూస్డే అయితే ట్యూస్డే ప్లస్ 5 ఎంత అండి? 7 అవుతుంది. 7 అంటే 0 అవుతుందంటే సండే అవుతుంది. 12 ఫిబ్రవరి 2000 ఏ వారం అవుతుందండి? ఆదివారం అవుతుంది. అంటే విచ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి? ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చాలండి, ఆటోమేటిక్ మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం, మార్చి 10 జూలై 12 వరకు గల విషమ దినాల సంఖ్య ఎంత? ఓకే సో అంటే ఆడ్ డేస్ ఎన్ని ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే చాలండి ఇక్కడ మనం. సో ప్రాబ్లమ్ని కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్ మనం సాల్వ్ చేయొచ్చండి. మార్చి 10 ఓకే అంటే రిమైనింగ్ మార్చ్ ఎన్ని డేస్ రిమైనింగ్ ఉంటాయండి? 21 డేస్ రిమైనింగ్ ఉన్నాయండి ఇక. నెక్స్ట్ మార్చ్, ఏప్రిల్ ఓకే సో ఏప్రిల్లో ఎన్ని డేస్ ఉంటాయండి? 30 రోజులు ఉంటాయి. నెక్స్ట్ ఏప్రిల్, మేలో ఎన్ని డేస్ ఉంటాయండి? 31 డేస్ ఉంటాయి. నెక్స్ట్ జూన్, సో జూన్లో ఎన్ని డేస్ ఉంటాయండి? 30 డేస్ ఉంటాయి. నెక్స్ట్ జూలై, సో జూలైలో ఎన్ని డేస్ అండి? 12 డేస్ అండి. ఓకే ఇప్పుడు చూద్దామండి, 21 రోజుల్లో ఎన్ని అదనపు రోజులు ఉంటాయండి? అంటే 0 ఉంటాయండి. అంటే డివైడెడ్ బై 7 చేసేయండి, మనకు వచ్చేస్తాయండి. 30 రోజుల్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయండి? 2 ఆడ్ డేస్. 31లో 3 ఆడ్ డేస్. 30లో 2 ఆడ్ డేస్. 12లో 5 ఆడ్ డేస్ అండి. ఇక్కడ చూడండి 2 + 5 క్యాన్సిల్ చేసేయచ్చండి. ఎస్. అండ్ 2 + 3 5 అండి. అంటే మార్చి 10 నుంచి జూలై 12 వరకు ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయండి? 5 ఆడ్ డేస్ ఉంటాయండి. దట్స్ వై ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకే సో ప్రాబ్లమ్ని మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చాలండి, ఆటోమేటిక్ మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. రైట్ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. ఇక్కడ ఒక లీప్ సంవత్సరంలో జనవరి 1 శుక్రవారం అయినా అదే సంవత్సరంలో మార్చ్ 1 నాడు ఏ వారం అగును? మార్చ్ 1 నాడు ఏ వారం అగును? చూద్దామండి ఒకసారి. సో 1 జనవరి ఓకే 1 జనవరి ఏమన్నాడండి? ఫిబ్రవరి అన్నాడు. అది కూడా లీప్ ఇయర్ అన్నాడండి. లీప్ ఇయర్లో ఎన్ని రోజులు ఉంటాయి? 366 రోజులు ఉంటాయండి. ఎన్ని రోజులు ఉంటాయి? 366 రోజులు ఉంటాయండి. ఓకే కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో నెక్స్ట్ మార్చ్ 1 అండి. 1 మార్చ్ సో ఏ రోజు అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే చాలండి. ఇక్కడ మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్గా మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోదామండి ఇక్కడ మనం. రైట్ సో ఇప్పుడు చూడండి, ఫిబ్రవరి అంటే లీప్ ఇయర్ అన్నాడు కాబట్టి ఎన్ని రోజులు ఉంటాయి మనకి? 29 రోజులు ఉంటాయండి. ఇక్కడ మనకి ఎన్ని రోజులు ఉంటాయి? 29 రోజులు ఉంటాయండి. సో చూడండి ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో జనవరి నుండి ఫిబ్రవరి ఓకే నెక్స్ట్ ఫిబ్రవరి నుండి మార్చ్ వరకు టోటల్ ఎన్ని రోజులు అంటే 61 రోజులు అండి. టోటల్ 61 డేస్ ఉంటాయి. అంటే 61 డేస్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేద్దామండి ఇక్కడ మనం. సో 7 8 56 అండ్ రిమైండర్ ఎంత అండి? 5 అండి. సో ఆల్రెడీ మనకి ఇక్కడ చెప్పాడు, మనకి జనవరి 1 ఏమన్నాడండి? ఫ్రైడే రైట్. సో సారీ ఇక్కడ ఫ్రైడే ఓకే. సో జనవరి 1 ఏంటంటే ఫ్రైడే ప్లస్ 5 అండి. ఓకే అంటే ఏమవుతుంది? ఏ రోజు అవుతుందండి? సో మంగళవారం అవుతుంది. సో ఫ్రైడే నుంచి 5 డేస్ కౌంట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. సో అంటే మనకి ఏ రోజు వస్తుందండి? సో మంగళవారం వస్తుంది.
ఓకే, సో విచ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి? ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. మరి ప్రాబ్లమ్ని కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్ మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. నెక్స్ట్ అండి 11th ప్రాబ్లం చూడండి ఒకసారి. 31 రోజులు గల ఒక నెలలో 16వ తేదీ 3వ గురువారం అయిన ఆ నెల చివరి రోజు ఏమగును? ఆ నెల చివరి రోజు ఏమగును? సో కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేద్దామండి. ఆ మంత్లో టోటల్ 31 డేస్ ఉన్నాయండి. అంటే 16వ తేదీ అంటే 16th ఏమైందండి? విచ్ డే అండి? థర్స్డే. ఓకే, అయితే ఆ నెల చివరి రోజు ఏమవుతుందో మనం కనుక్కుంటే చాలండి. ఇక్కడ 16వ తారీఖు గురువారం వచ్చింది అనుకోండి, నెక్స్ట్ గురువారం ఎప్పుడు వస్తుంది మనకి? 23 గురువారం వస్తుంది. నెక్స్ట్ గురువారం ఎప్పుడు వస్తుంది? 30 వస్తుంది. అంటే 30 గురువారం అనుకోండి, 31 ఏమవుతుంది? శుక్రవారం అవుతుంది, ఫ్రైడే అవుతుంది. అంటే ఈ ఫ్రైడే ఇక్కడ ఆప్షన్ చూడండి, 5వ శుక్రవారం. ఓకే, 5వ శుక్రవారం అని ఇచ్చాడు మనకి ఇక్కడ. 5వ శుక్రవారమా కాదో చెక్ చేద్దామండి. ఇక్కడ 16 అనేది 3వ గురువారం అండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది? 24 అనేది 4వ శుక్రవారం అవుతుంది. ఓకే, నెక్స్ట్ 31 అనేది 5వ శుక్రవారం అవుతుంది. అండ్ విచ్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, మీరు కనుక ప్రాబ్లమ్ని కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చాలండి, ఆటోమేటిక్గా మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామని. ఇక్కడ 2వ తేదీ అక్టోబర్ 1869 ఏ వారం అగును? వెరీ గుడ్ అండి. సో ఆల్రెడీ మీకు చెప్పానండి, ఆ 3 స్టెప్స్ గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. 2nd అక్టోబర్ 1869 ఈస్ విచ్ డే? మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే చాలండి ఇక్కడ మనకి. సో ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఆ 3 స్టెప్స్ కానీ మీకు అర్థమైతే ఫాస్ట్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి ఇక్కడ మనం. రైట్, బట్ ఫస్ట్ స్టెప్ అండి. సో గివెన్ డేట్ ప్లస్ గివెన్ ఇయర్ లాస్ట్ 2 డిజిట్స్ అండి. 69 + 2 ఎంత అండి? 71. నెక్స్ట్ 69 సంవత్సరాల్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయంటే 17 లీప్ ఇయర్స్ ఉంటాయండి. ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి? 17 లీప్ ఇయర్స్ ఉంటాయండి. ఓకే, నెక్స్ట్ అండి. సో వాట్ ఇస్ ద లాస్ట్ స్టెప్ అండి? స్టెప్ 1 సమ్ ప్లస్ స్టెప్ 2 ప్లస్ మంత్ కోడ్ ప్లస్ సెంచరీ కోడ్ డివైడెడ్ బై 7 అండి. ఓకే, 71 ప్లస్ 17 ప్లస్ అక్టోబర్ కోడ్ ఎంత అండి? 0. అండ్ 1869 కోడ్ ఎంత అండి? 2. మీకు చెప్పిన ఆల్రెడీ 6420. ఇది 1600, 1700, 1800 అండి. ఓకే, డివైడెడ్ బై 7 అండి ఇక్కడ. సో 17 + 71 ఎంత అండి? 88. 88 + 2 ఎంత అండి? 90. 90 డివైడెడ్ బై 7. ఓకే, సో 7 1 7. రిమైనింగ్ ఎంత ఉందండి ఇక్కడ? 20. ఓకే, 7 2 14. రిమైనింగ్ ఎంత అండి? 6 అండి. 6 అంటే విచ్ డే అండి? సాటర్డే, అంటే శనివారం అవుతుంది. విచ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి? ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. మీరు కనుక ప్రాబ్లమ్ని కానీ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇది ఒక్క స్టెప్ చాలండి, రిమైనింగ్ మొత్తం మనకు అవసరం లేదు. మీకు అర్థం అవ్వాలి కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాల్సిన అవసరం లేదు. ఈజ్ ఇట్ క్లియర్ అండి ఆల్ ఆఫ్ యూ? ఎస్. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ 13వ క్వశ్చన్ చూడండి ఒకసారి. 1776 జూలై 16 నాడు ఏ వారం అగును? ఓకే, సో 16 జూలై. ఓకే, 16 జూలై 1776 అండి ఈజ్ విచ్ డే? ఓకే, సో ప్రాబ్లమ్ని మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చాలండి, ఆటోమేటిక్గా మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. రైట్, సో ఒకే స్టెప్లో సాల్వ్ చేసండి ఇక్కడ నేను. సో ఇచ్చిన డేటు గివెన్ ఇయర్ లాస్ట్ 2 డిజిట్స్ అండి. 76 + 16 ఎంత అవుతుందండి? 92 అవుతుంది. ఓకే, నెక్స్ట్ అండి. సో 76 సంవత్సరాల్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయండి? ఓకే, 19 లీప్ ఇయర్స్ ఉంటాయండి. 19 లీప్ ఇయర్స్ ఉంటాయి ప్లస్. ఓకే, నెక్స్ట్ అండి. సో మంత్ కోడ్, సో జూలై కోడ్ ఎంత అండి? ఎనీవన్ 6. రైట్, ప్లస్ అండ్ 1700 కోడ్ ఎంత అండి? 4 అండి. ఆల్రెడీ మీకు తెలుసు 6420 కోడ్ మీకు తెలుసు. దెన్ డివైడెడ్ బై 7 అండి. సో ప్రాబ్లమ్ని కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్గా మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ దట్ సింగిల్ స్టెప్లో సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. రైట్, ఓకే, ఒకసారి చూడండి ఒకసారి. సో 6 + 4 10,
29. ఓకే, 29 ఒక 92 ఎంత అండి? సో 29 ఒక 92 121, దెన్ డివైడెడ్ బై 7 అండి. ఓకే, 7 ఒకట్లు 7 పోతే 5 ఉంటుంది, ఇక్కడ 51, 7 7 49, 49 అంటే రిమైనింగ్ ఎంత ఉంటుందండి? 2 అండి. 2 అంటే ఏ వారం అవుతుందండి? ట్యూస్డే అవుతుంది. ఓకే, సో వాట్ ఈస్ ఆన్సర్ అండి? Tuesday. So which option is the right answer? Yes, option 2 is the right answer. Is it clear guys, all of you? ప్రాబ్లమ్ ని మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్ మీరు సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ అండి 14 చూడండి ఒకసారి. జూన్ 5, 2002 నాడు ఏ వారం అగును? ఓకే, ఒకసారి చూద్దామండి క్లియర్గా మనం ఇక్కడ. సో 5th June, ఓకే, 5th June 2002 ఈస్ విచ్ డే? ఈస్ విచ్ డే ఆల్రెడీ మీకు తెలుసండి. సో ఒకే స్టెప్లో సాల్వ్ చేద్దాం ఇక్కడ మనం. సో 5 + 2 ఎంత అండి? ఓకే, 7. 7 ప్లస్ ఈ 2లో లీప్ ఇయర్స్ ఉంటాయండి? ఉండవండి. 4 సంవత్సరాలు ఉంటేనే ఒక లీప్ ఇయర్ ఉంటుంది మనకి ఇక్కడ. ఓకే, 4 సంవత్సరాలు లేకపోతే ఒక లీప్ ఇయర్ కూడా మనకు ఉండదు, అంటే 0 రాసేస్తామండి. అంటే జూన్ కోడ్ ఎంత అండి? 4 అండి. ఓకే, అండ్ 2000 కోడ్ ఎంత అంటే 6420 అండి, అంటే 6 వస్తుంది ఇక్కడ. మళ్ళీ ఇది 16, 17, 18, 19, 2000 అండి ఇక్కడ, అంటే 6 అండి. దెన్ డివైడెడ్ బై 7 అండి ఇక్కడ. 6 + 4 ఎంత అండి? 10 అండి. 10 + 7 ఎంత? 17 అండి. 17 డివైడెడ్ బై 7, 7 2 14, అండ్ రిమైండర్ ఎంత ఉందండి? 3 అండి. 3 అంటే ఏంటండి? బుధవారము. ఓకే, సో విచ్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి? ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. సో జూన్ 5, 2002 ఏ వారం అవుతుందండి? బుధవారం అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్ అండి ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ 15 చూడండి ఒకసారి. జూన్ 2, 2014 నాడు ఏ వారం అగును? ఓకే, సో 2 June 2014 ఈస్ విచ్ డే? సో ఆల్రెడీ మీకు తెలుసండి, ఈ ప్రాబ్లమ్ కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్ మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సింగిల్ స్టెప్లో సాల్వ్ చేద్దామండి. ఓకే, సో చూడండి ఒకసారి. 14 + 2 ఎంత అండి? 16 ప్లస్, సో 14 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయండి? 3 లీప్ ఇయర్స్ ఉంటాయి మనకి ఇక్కడ, రైట్? సో 3 లీప్ ఇయర్స్ ఉంటాయి. ప్లస్ అండ్ జూన్ కోడ్ ఎంత అండి? 4 అండి. 2014 కోడ్ ఎంత అండి? 6 అండి. దెన్ డివైడెడ్ బై 7, డివైడెడ్ బై 7. ఇక్కడ చూడండి ఒకసారి. 6 + 4 ఎంత అండి? 10. 10 + 16 ఎంత అండి? 26. 26 + 3 ఎంత అండి? 29. దెన్ డివైడెడ్ బై 7. 7 4 28. రిమైండర్ ఎంత అండి? 1. 1 అంటే మీనింగ్ ఏంటండి? మండే. ఓకే, సో విచ్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి? ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్ గైస్ ఆల్ ఆఫ్ యూ? సేమ్ మోడల్ అండి, ప్రాబ్లమ్ సేమ్ మోడల్ ఇక్కడ. ఓకే, సో 16 కూడా సేమ్ మోడల్ అండి. డిసెంబర్ 31, 2014 నాడు ఏ వారం అగును? ఓకే, సో సేమ్ మోడల్ కాబట్టి మీరు సాల్వ్ చేసి కామెంట్ బాక్స్లో ఆన్సర్ పెట్టండి అండి డెఫినెట్లీగా. ఓకే, సో నేను నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అవుతానండి. నెక్స్ట్ 17వ క్వశ్చన్ చూద్దామండి క్లియర్గా. 2007కు సమానమైన క్యాలెండర్ని గుర్తించుము. ఓకే, సో ఐ థింక్ వెరీ వెరీ డెడ్ ఈజీ అండి, ఎందుకంటే 2007 + 11 యాడ్ చేసేయండి ఇక్కడ, అంటే 8 1 2018 సేమ్ క్యాలెండర్ వస్తుంది మీనింగ్ అండి ఇక్కడ మనకి, రైట్? 2007 క్యాలెండర్ మళ్ళీ ఎప్పుడు వస్తుందంటే సేమ్ క్యాలెండర్ అంటే 2018లో వస్తుంది. అంటే విచ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి? ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అంటే ఫాస్ట్గా చూడగానే మనం ఈజీగా చెప్తే ఇచ్చేయండి. ఎందుకు అంటే ఇచ్చిన సంవత్సరం కానీ లీప్ ఇయర్ అయితే సో 28 సంవత్సరాలు యాడ్ చేయండి. లీప్ ఇయర్ అయితే ఎన్ని సంవత్సరాలు యాడ్ చేస్తారండి? 28 సంవత్సరాలు యాడ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ అండి లీప్ ఇయర్ +1 ఇయర్ అయితే, ఓకే, సో 6 ఇయర్స్ యాడ్ చేయండి. అదే లీప్ ఇయర్ +2 ఇయర్స్ అయితే 11 ఇయర్స్ యాడ్ చేయండి. లీప్ ఇయర్ +3 అయితే 11 ఇయర్స్ యాడ్ చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి 2004 అండి, ఇక్కడ 2004 అనేది లీప్ ఇయర్ అండి ఇక్కడ, అంటే 28 సంవత్సరాలు యాడ్ చేస్తారు. ఓకే, అదేవిధంగా ఇప్పుడు 2005 అనుకోండి, ఎన్ని సంవత్సరాలు యాడ్ చేస్తారు? 6 సంవత్సరాలు యాడ్ చేస్తారు. 2006 అనుకోండి, 11 సంవత్సరాలు యాడ్ చేస్తారు. 2007 అనుకోండి, 11 సంవత్సరాలు యాడ్ చేస్తారు. 2008 అంటే మళ్ళీ లీప్ ఇయర్ అండి, అంటే 28 సంవత్సరాలు యాడ్ చేస్తారు. ఇది గుర్తుపెట్టుకుంటే చాలండి. సో సేమ్ క్యాలెండర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు ఈజీగా ఆన్సర్ పెట్టేయచ్చండి, రైట్? నెక్స్ట్ అండి 18వ ప్రాబ్లం చూద్దాం ఇక్కడ. 1996వ సంవత్సరంలో రిపబ్లిక్ దినోత్సవం శుక్రవారం అయిన
2000 సంవత్సరంలో స్వతంత్ర దినోత్సవం నాడు ఏ వారం అగును? ఓకే, సో గుడ్ క్వశ్చన్ అండి. 1996. సో 1996 అంటే జనవరి 26 అండి. సో జనవరి 26. సో 26/01. సో 1996 ఈ స్విచ్ డే అండి, ఫ్రైడే. అయితే ఓకే అయితే 26/01/2000 ఈస్ విచ్ డే? ఇది ఫైండ్ అవుట్ చేయగలిగితే చాలండి ఇక్కడ మనకి. సో ప్రాబ్లమ్ని మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్గా మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్దామండి ఇక్కడ. సో దీనికోసం పెద్ద పెద్ద ప్రొసీజర్లు ఏం అవసరం లేదు, మీకు ఈజీగా ఉండడానికి నేను క్లియర్గా చెప్తానండి. సో చూద్దామా అంటే మీకు అర్థం అవడానికి ఇక్కడ నోట్ చేస్తున్నాను. 1996, ఓకే, 1997, 1998 అండ్ 1999 అండ్ 2000. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి. 1996 అండ్ 97 అండి. అంటే ఇది లీప్ ఇయర్ నాన్ లీప్ ఇయర్ అండి? నాన్ లీప్ ఇయర్. అంటే ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? ఒకటి ఉంటుంది. 97, 98 అండి. ఓకే, సో 97, 98 ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయండి? ఒక ఆడ్ డే ఉంటుంది. నెక్స్ట్ 98, 99 ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 1 ఆడ్ డే ఉంటుంది. 99, 2000 ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 2 ఆడ్ డేస్ ఉంటాయి. మొత్తం యాడ్ చేసండి ఇక్కడ. సో 1, 2, 3 3 + 2 ఎంత అండి? 5. సో 5 అంటే ఫ్రైడే +5 అండి. ఫ్రైడే +5 ఏమవుతుంది ఇక్కడ? ట్యూస్డే అవుతుంది. సో ఫ్రైడే నుంచి కౌంట్ చేయండి. ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే అండి. ఇక్కడ మనకి ఏ వారం అవుతుంది? సో మంగళవారం అగును. 2000 ఓకే 26/1/2000 సంవత్సరంలో స్వతంత్ర దినోత్సవం ఏ రోజు వస్తుందండి? మంగళవారం వస్తుంది. విచ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి? ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్ గైస్ ఆల్ ఆఫ్ యూ? జనవరి 5, 1951 సంవత్సరం నాడు శనివారం అయితే మార్చి 4, 1992 సంవత్సరం ఏ వారం అగును? సో సేమ్ మోడల్ అండి. ఈ ప్రాబ్లం కూడా మీకు సాల్వ్ చేయండి అండి. ఓకే, సో ఆల్రెడీ మీకు ఒక ప్రాబ్లం హోంవర్క్ ఇచ్చాను, ఇది కూడా హోంవర్క్ ఇస్తున్నాను మీకు నేను. ఎందుకంటే మీకు ప్రాక్టీస్ అవ్వాలి, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాబ్లం ఏం లేదండి ఇక్కడ. ఓకే, సో లాస్ట్ ప్రాబ్లం చూద్దాం ఇక్కడ మనం. ఇది కూడా హోంవర్క్ చేసి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 16వ క్వశ్చన్కి 19వ క్వశ్చన్కి ఆన్సర్స్ మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్, సో డిసెంబర్ 9, 2009 సంవత్సరం నాడు ఏ వారం అగును? ఇది కూడా సేమ్ క్వశ్చన్ ఏనండి. మనం ఫాస్ట్గా సాల్వ్ చేద్దాం ఒకసారి. ఓకే, సో చూడండి ఒకసారి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? 09 డిసెంబర్ 2009 ఈస్ విచ్ డే అన్నాడు ఇక్కడ. సో సింగిల్ స్టెప్లో మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోదామండి ఇక్కడ. జస్ట్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో 9 + 9 ఎంత అండి? 18. సో 9 సంవత్సరాల్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి? 2 లీప్ ఇయర్స్ ఉంటాయి. ఓకే, ప్లస్ అండ్ నెక్స్ట్ డిసెంబర్ కోడ్. సో డిసెంబర్ కోడ్ ఎంత అండి? 5 అండి. ప్లస్ 2009 కోడ్ ఎంత అండి? 6 అండి. దెన్ డివైడెడ్ బై 7. ఓకే, ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయండి. 18 + 2 ఎంత అండి? 20. 20 + 5 ఎంత అండి? 25. 25 + 6 ఎంత అండి? 31. 31 డివైడెడ్ బై 7. ఓకే, సో 7×4 = 28. రిమైనింగ్ ఎంత అండి? 3 అండి. 3 అంటే ఏమవుతుందండి? బుధవారం అవుతుంది, వెనస్డే. విచ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి? ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఈజ్ క్లియర్ గైస్ ఆల్ ఆఫ్ యూ? ఓకే, సో ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్ అనేవి మీకు అంటే ఎస్ఐ ఎగ్జామ్లో, కానిస్టేబుల్ ఎగ్జామ్లో, ఇంకా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ అన్ని ఇక్కడ మీకు సో ఒక 20 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశానండి. అంటే 2 క్వశ్చన్స్ మీకు హోంవర్క్ ఇచ్చాను. అది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, డెఫినెట్లీ మీకు రిప్లై ఇస్తానండి. ఓకే, సో ఇలా కానిస్టేబుల్ ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సంబంధించి అండ్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడుతుందండి. ఓన్లీ కానిస్టేబుల్ ఎస్ఐకే కాదండి, ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి డెఫినెట్లీగా మనకి సో క్యాలెండర్ అండ్ టాపిక్ ఉపయోగపడుతుందండి. ఓకే, సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ అవర్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.